హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. మూడ్ ఆఫ్ ద నేషన్ అంటూ ఇండియా టుడే చేసిన సర్వే, ఇండియా టుడే ఆజ్ తక్ కలిపి చేసిన సర్వేలో తెలుగుదేశం పార్టీకి 17 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో వస్తాయని ఆ సర్వే తేల్చింది. అలాగే దేశంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మళ్ళీ మరొక్కసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని తేల్చేసింది. అంటే ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక 25 ఉంటే 17 తెలుగుదేశం పార్టీకి, ఒక 8 వైసీపీకి వస్తాయని, అలాగే కేంద్రంలో బీజేపీకి 304 సీట్లు, అసే ఎన్డీఏ పరంగా చూస్తే 335 స్థానాలు వస్తాయని చెప్పింది. సో గతంలో మనం చూసాము, టైమ్స్ నౌ సర్వే ఏం చెప్తోంది, 25 కానీ 24 స్థానాలు వైసీపీకి వస్తాయని చెప్పింది టైమ్స్ నౌ. ఇప్పుడేమో అది కూడా మళ్ళీ, ఇది కూడా నేషనల్ సంస్థలు, ఇవి కూడా వీళ్ళేం చెప్తున్నారు, 17 తెలుగుదేశం పార్టీకి వస్తాయని చెప్తున్నారు. అంటే పొత్తులు పెట్టుకొని చూసారా, లేకపోతే వితౌట్ పొత్తు దీన్ని వాళ్ళు సర్వే చేశారనే దాని మీద క్లారిటీ లేదు. దాని మీద మనం చర్చిద్దాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం కిరణ్ గారు. ఏంటి సార్ మూడ్ ఆఫ్ ద నేషన్ ఏం చెప్తోంది? దేశవ్యాప్తంగా వాళ్ళు ప్రామాణికాలు తీసుకుని అనేక రకాల పారామీటర్స్, అన్ని రాష్ట్రాల పరిస్థితులు, స్థితిగతులు, ప్రభుత్వ పాలన, ప్రభుత్వ వ్యతిరేకత, అన్ని పారామీటర్స్ తీసుకుంటే ఓవరాల్గా 304 సీట్లతో బీజేపీ ఒంటరిగానే అధికారంలోకి వచ్చే అవకాశం. ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపితే 337 వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే 161కి కాంగ్రెస్, ఇండియా కూటమి 166కి పడిపోయింది. వ్యక్తిగతంగా వాళ్ళకి 71 సీట్లు తప్పితే రావు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళంతా ఇండియా కూటమి, చుక్కల కూటమి అంతా కలిస్తే 166 అంటే ఇక అర్థం చేసుకోండి. అంటే మోడీ గారి చరిష్మా ఎంత పని చేస్తుంది. 370 ఆర్టికల్కి ముందు, 370 ఆర్టికల్ తర్వాత అన్నట్టుంది. అదేవిధంగా రామాలయం పునఃప్రతిష్ఠ ముందు, తర్వాత అన్నట్టు. ఈ రోజున ఇండియా టుడే, అంతకుముందు టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా మనం చూసాం, 25కి 25 వైసీపీకి అనుకున్నారు. ఈ రోజున మరి ఈ సర్వేలో ఏమైంది ఇండియా టుడేలో? దేన్ని నమ్మాలంటారు ఇంతగా? ఇప్పుడు దేన్ని నమ్మాలంటే, ఇప్పుడు దీన్ని ప్రామాణికంగా నమ్మాల్సిందే కదా. ఓవరాల్గా టైమ్స్లో నమ్మరా మీరు? ఇప్పుడు టైమ్స్లో 25 ఎట్లా వస్తాయండి? 24 చెప్పారు, ఒకటి ఇచ్చారు. అవును, సరే, అది ప్రామాణిక కాదని అందరికీ పెయిడ్ అని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు ఇండియా టుడే అంటే ఆ మాత్రం తెలియలేదా సార్ వాళ్ళకి? కొంచెం ఏదైనా కుక్ చేసినా కానీ దాన్ని నమ్మేటట్టుగా కుక్ చేయాలని తెలియదా సార్ వాళ్ళకి? ఇక్కడ కిరణ్ గారు, ఇప్పుడు పరిపాలన బాగుంటే మీకు మంచి ప్రజల ఆశీర్వదిస్తారు. 151 సీట్లు ఇచ్చిన 22 మంది ఎంపీలు ఇచ్చారు. ఇప్పుడు మీకు 8 ఎంపీలకే కన్ఫర్మ్ చేసింది అదే ఇండియా టుడే. ఇండియా టుడే వాళ్ళతో సన్నిహితంగా ఉంటాడు ఈయన, నేషనల్ మీడియాతో, టైమ్స్ ఆఫ్ ఇండియాతో కూడా సన్నిహితంగా ఉంటారు. ఎందుకంటే రాజ్దీప్ సర్దేశాయ్ కూడా మన తిరుపతిలో కూడా మీటింగ్ మనం చూసాం, ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్. కాకపోతే ఇక్కడ వాళ్ళే సర్వేలో వాళ్ళు అలా ఇచ్చారంటే, 8కే వైసీపీ అన్నారంటే, ఇప్పుడు బీజేపీ కలవకముంది సర్వే ఇది. ఇది తెలుగుదేశం పార్టీ మేనేజ్ చేసిందని ఎందుకు అనుకోవద్దు మీరు అలా అనుకుంటున్నారు? గతంలో టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ నౌ చేసిన సర్వేని జగన్మోహన్ రెడ్డి మ్యానిపులేట్ చేశాడు, డబ్బులు ఇచ్చి రాయించారు అన్న మాటలు అన్నవాళ్ళు ఇప్పుడు ఇండియా టుడే చేసిన సర్వేలో కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ మేనేజ్ చేస్తాం, ఎందుకు ఉండకూడదని అంటున్నారు? అంటే టైమ్స్ ఆఫ్ ఇండియాతో పోలిస్తే ఇండియా టుడేకి కొద్ది క్రెడిబిలిటీ ఉంది. వేరే సర్వేస్లో గత ఎలక్షన్లో కావచ్చు, రాష్ట్రాల ఎలక్షన్స్ కావచ్చు, వాళ్ళకి అథెంటిక్ ఉంటుంది వాళ్ళ సర్వే. వాళ్ళ పార్టీలకు అతీతంగా చేస్తారు. ఇండియా టుడే దాన్ని ఇప్పుడు నమ్మొచ్చు. ఎందుకంటే 17 స్థానాలు బీజేపీ కలవకుండా వాళ్ళు జనసేన టీడీపీ కాంబినేషన్లో 17 ఎంపీలు వస్తాయన్నారు. 25కి ఇప్పుడు టీడీపీ అని చెప్పింది, ఇందులో జనసేన కూడా కలిసి ఉన్నట్టుగానే మనం భావించాలి. పక్కా కదా, ఎందుకంటే ఆల్రెడీ పొత్తు ఉందనే సంగతి ఈ సర్వే చేసే నాటికి తెలిసినట్టే కదా వీళ్ళకి. అదే కదా. ఇప్పుడు మీకు ఇంకొకటి తెలియదు, ఇంకొక 5 స్థానాలు ఇప్పుడు బీజేపీకి అనుకోండి, అప్పుడు 17 5 అవుతాయి, 22 3 లేదా 4 స్థానాలకి ఎంపీలకి వైసీపీకి తగ్గిపోయే అవకాశం ఉంది. మీకు అర్థమైంది కదండి, బీజేపీ కూడా కలిస్తే. ఎందుకంటే మోదీ గారి చరిష్మా అలా పార్లమెంట్ అట్లేం ఉండకపోవచ్చేమో కదా చంద్రశ్రీనివాస్ లేదు కదా. ఇప్పుడు వీళ్ళు సీట్లు ఇస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ కోటాలోనే వీళ్ళకి సీట్లు ఇస్తారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి, అక్కడ సీట్లే బీజేపీ కూడా కోరుకుంటుంది. ఆటోమేటిక్ ఇందులోనే ఉంటుంది. మహా అంటే 1-2 డిఫరెన్స్ రావచ్చు అని నేను అనుకుంటాను. అంటే మీరు 2 అన్నారు, నేను 4 అన్నాను, అంతే తేడా. ఇక్కడ అనుకున్నంత ఇదిగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన 175 అంటానికి లేని పరిస్థితి అండి కిరణ్ గారు. మీరు ఓవరాల్గా చూసుకుందాం, మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే, ప్రజల యొక్క పల్స్ ఎలా ఉంది. ఇప్పుడు దాదాపు 4.5 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకో 2 మాసాలు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎలా ఉందనేది తీసుకున్నారు వాళ్ళు. దాంట్లో రాష్ట్రాల పరిస్థితి తీసుకున్నారు. ఇక్కడ తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందో మనం చూసుకుంటే 3 స్థానాలు మాత్రమే బీజేపీకి ఉన్నాయి, 3 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి ఉంది, 1 స్థానం మాత్రమే మజ్లిస్కి ఉంది. అంటే 10 స్థానాల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలవబోతుంది. ఓకే,
అంటే ఆ పరిస్థితి ఇక్కడ లేదనమాట. ఎక్కడ లేదు, ఆంధ్రప్రదేశ్లో. అంటే ఈ మూడు కలిసి వెళ్తాయి అనేది ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది. ఓవరాల్ తెలంగాణలో అయితే కాంగ్రెస్ పార్టీకి 10 స్థానాలు, కమలానికి 3, కారుకు 3, మజ్లిస్కి 1 అండి. అవును, అది నేను చెప్పింది అదే. అవును. సో ఇందులో కాంగ్రెస్ పార్టీకి 10 రావడం అంటే ఇది కొంత వాస్తవమైన దగ్గరగా ఉన్నట్టుగానే కనబడుతుంది కదా. వాస్తవం కదా సార్. ఇప్పుడు సంజయ్ని మార్చి బీజేపీ పెద్ద తప్పు చేసింది అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ తర్వాత తప్పును సరిదిద్దుకునే క్రమంలో ఎక్కడ కనపట్లేదు అది. ఆ బీజేపీ పుంజుకునే అవకాశం కనపట్లేదు. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 3కే కన్ఫర్మ్ అయిపోయే పరిస్థితి స్పష్టంగా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలన చాలా సిస్టమేటిక్గా చేస్తున్నాడు, పార్టీలకు అతీతంగా చేస్తున్నాడు. మొన్న పద్మ అవార్డులు కూడా మీరు కూడా చూసుంటారు. పద్మవిభూషణ్ వచ్చిన బీజేపీ పార్టీ ముద్ర ఉన్న వెంకయ్యనాయుడు గారిని సత్కరించాడు. అదేవిధంగా చిరంజీవి గారిని కూడా సత్కరించడంతో పాటు 6 పద్మశ్రీల్ని సత్కరించి పార్టీలకు అతీతంగా చేశాడు. అంటే ఆయన అందరినీ మనల్ని పొందుతున్నాడు. ఈ పద్మ అవార్డు ఇచ్చింది సెంట్రల్ అనే అనుకుంటే ఈయన చేయడు కదా. అంతే, వాళ్ళ తల ఒక 10 లక్షలు ఈడు కదా, 25,000 పింఛన్ ఈడు కదా. అట్లా ఓవరాల్గా మంచి మార్కుతో ముందు రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు. ఆ పరిపాలన మొన్న ఎమ్మెల్యే అధికారంలో వచ్చిన ఆ ఇదే రేపు ఎంపీలో కూడా ఉండే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఓకే ఓకే, మొత్తం మీద అయితే ఇది ప్రమాద ఘంటికలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని మన సర్వేను అనుసరించి మనం అనుకోవచ్చు. డెఫినెట్గా అండి. అనుకున్నంత ఈజీయే కాదు ఎలక్షన్స్. వాళ్ళకు కూడా తెలుసు ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో. చాలా మంది అనుకున్నారు, మీకు కూడా తెలుసు, టీడీపీలో చాలా మంది కలవదు బీజేపీ కలిసిన ఉపయోగం లేదన్నారు. అదేవిధంగా ఇది 2 years క్రితమే స్కెచ్ గీసింది పవన్ కళ్యాణ్. ఈ పార్టీని కలపాలి, ఎన్డీఏలో మిత్రభాగం 26 పార్టీలు ఉన్నాయి, 27 టీడీపీ చేయాలని నిశ్చయించుకున్నారు. ఓటు చెల్లకుండా రాజకీయం చేయాలని అనుకోవడం. ఇప్పుడు బీజేపీకి ఇంత స్టబాన్గా మళ్ళీ 3వసారి కూడా బీజేపీకి ఇంత రావడానికి అది కాంగ్రెస్ పార్టీ చేతగానితనం అనుకోవాలా, లేకపోతే బీజేపీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అనుకోవాలా? కాంగ్రెస్ పార్టీని ఎక్కడ తప్పు జరిగిందో రెక్టిఫై చేసుకొని ప్రక్షాళన దిశగా వెళ్ళకపోవటం మొదటి తప్పు. ఓకే, ఈ దేశాన్ని కాంగ్రెస్ గాంధీ ఫ్యామిలీ ఒకటే కాదు, అందరూ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళ తరచాటు నుంచి సోనియా గాంధీ ప్రధానమంత్రి అనుకున్నారు, అది వర్కౌట్ కాల. ఇటాలియన్ అని ముద్రేసి సాక్షాత్తు మాయావతి మిగతా మిత్రపక్షాలు వేసింది. కాంట్బట్టి పొజిషన్లో మళ్ళీ రాహుల్ గాంధీని తీసుకొస్తున్నారు. రాహుల్ గాంధీ ఆ విధంగా ప్రజాదరణలో జోడయాత్ర ద్వారా కొద్దిగా రాగలిగారు. ఇప్పుడు ఓవరాల్గా చూసుకోండి, దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంది, బీజేపీకి తగ్గుతుంది. ఈ సర్వేలో దేశంలో బీజేపీ ఉండాలని జనం భావిస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే అండి, అసలు మోడీ వస్తే మత కల్లోలాలు, హిందూ ముస్లిం మధ్య వర్గ విభేదాలు ఎప్పుడు అనుకున్నారు. 5 సంవత్సరాలు ఎక్కడైనా మనం చూసాం. ఒక ఇన్సిడెంట్ డిమోనిటైజేషన్ జరిగితే ఏదో అనుకున్నారు, చక్కగా ఆర్థికంగా తీసుకొచ్చారు. ఆ తర్వాత కరోనా వచ్చింది. లాస్ట్ 5 yearsలో చూడండి, కరోనా వస్తే విపత్కరమైన పరిస్థితిలో కూడా ఆర్థికంగా గాడిలో పెట్టారు. 150 దేశాలకి కరోనా వ్యాక్సిన్ మనం అందించగలిగాం. అదేవిధంగా 370 ఆర్టికల్ చూడండి, ఎప్పుడైనా మనం కళ్ళగన్నామా? లేదు. 7 దశాబ్దాలు సమస్యలు ఎవరు చేయలేని పని. అదొకటి రామ మందిర్, ఒకటి ట్రిపుల్ తలాక్, ఒకటి మూమెంట్స్ రిజర్వేషన్ బిల్ ఒకటి, రాబోయే రోజుల్లో యూసీసీ కూడా ఒకటి, ఇంకో కామన్ సివిల్ కోడ్. ఇవన్నీ కూడా బీజేపీ ఉంటేనే సాధ్యం అనే ఒక ఫీలింగ్ జనానికి రావడం ప్రజల్లో కలిగిందండి. ప్రజల్లో ఇది మనది, ఆర్థికంగా కూడా బలమైన పొజిషన్లో వెళ్ళాం. అగ్రభాగంలో టాప్ 5 కంట్రీస్లో ఆర్థికంగా ఉన్నాం. దేశ రక్షణ పరంగా రాజీ లేని పోరాటం చేస్తున్నాం. పక్క దేశాలు కూడా మన దేశం వైపు చూడాలంటే ఆ భయం కలిగేటట్టు మనం చేయగలిగాం. ఈ అన్నిటికీ మించి ద్వైపాక్షిక సంబంధాలు, మంచి టీం ఉంది. ద్వైపాక్షిక సంబంధాలు నాకు తెలిసి ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మోదీ చేసినంత ద్వైపాక్షిక సంబంధాలు ఇంకెవరు చేయలేదేమనిపిస్తుంది. ఆ విధంగా భారతదేశాన్ని ఎవరైనా టచ్ చేయాలంటే భయపడే పరిస్థితిలో ఈరోజు మోదీ గారు తీసుకొచ్చారు. కాబట్టి మూడ్ ఆఫ్ సర్వే అనేది పర్ఫెక్ట్గా కనపడుతుంది అన్నమాట. రైట్, మరలా మోడీ గారు వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు. మొత్తం మీద మూడ్ ఆఫ్ ద సర్వే నమ్మదగినదిగా కనపడుతోంది. ఇటు ఇతర రాష్ట్రాలు చూసినా కొంత దగ్గరగా కనపడుతోంది. ఇంతకుముందు టైమ్స్ నవ్ చేసిన దానిలాగా 25కి 25 ఇచ్చేసేటట్టుగా అట్లా కాకుండా కొంత నమ్మదగినదిగా కనపడుతున్నట్టుగా మనం అనుకోవచ్చు. మరి చూద్దాం ఎంతవరకు ఇవన్నీ కూడా వాస్తవాలు అవుతాయి ఏంటి. జస్ట్ ఎన్నికలకు ఇంకా 2 నెలల ముందు వచ్చిన సర్వేలు ఇవన్నీ. ఎన్నికల్లోపు ఈ 2 నెలల పాటు ఏదైనా జరగచ్చు.